సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో 35 ఏళ్లు విజయవంతంగా విధులు నిర్వర్తించి చిన్న స్థాయి నుండి యూనియన్ నాయకునిగా ఎదిగి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న డాన్ జీడీ మూర్తి పదవి విరమణ చేశారు. ఇక రైల్వేలో డాన్ అని ముద్దుగా పిలువబడే జీడీ మూర్తి పదవి విరమణ సమయంలో సహోద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. పదవి విరమణ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైల్వే ఉద్యోగులు ఆయనకు గజమాలతో సత్కరించారు. అంతకుముందు మేళతాళాలతో డప్పు చప్పులతో డాన్ జీడీ మూర్తికి స్వాగతం పలికారు. పదవి విరమణ పొందడం అందరూ రైల్వే ఉద్యోగుల సమక్షంలో మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక కార్మిక స్థాయి నుండి యూనియన్లో ఉన్నత స్థాయికి చేరుకుని అనేక మంది రైల్వే కార్మికులకు సహాయపడుతూ వారి యోగక్షేమాలను చూసుకున్నారని వారు గుర్తు చేసుకున్నారు. ఇక తనతో కలిసి పనిచేసిన వారిని వదిలి వెళ్లడం బాధాకరమైనప్పటికీ వారితో పనిచేసిన క్షణాలు మర్చిపోలేనివని జీడీ మూర్తి గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ డివిజన్ ఎలక్ట్రికల్ ఎక్స్పోర్టర్స్ శ్రీ దత్తాత్రేయ మూర్తి పదవి విరమణ సందర్భంగా ఎన్నికల సమావేశం జీడీ మూర్తి రైట్ ఫ్రమ్ 1988 అపాయింట్మెంట్ అయినప్పటికీ కూడా సంఘ కార్యకర్తగా నాతో పాటు 2014 దాకా రకరకాల పనులు కోశాధికారి అసిస్టెంట్ సెక్రటరీ సుదీర్ఘకాలం సంఘంలో పనిచేసి 2014లో అతను బ్రాంచ్ కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను సెక్రటరీగా కంటిన్యూ చేశాడు. అతని సేవలు చిరస్మరణీయం.